నజరేయ మా జన్మానికి మాదిరి. నజరేయుడని యేసు పరిశుద్ధ నామమున ప్రియ నేర్పుమయ నజరేయ ప్రేక్షకులకు నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియపరుస్తూ ఈ సమయాన వాక్యము దగ్గరికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రత్యేకముగా ఈ వాక్య పరిచర్య ద్వారా మీరు ఏ పరిస్థితిలో కూడి ఉండి వాక్యం వింటున్నా మీరు దేవుని సన్నిధిలో కూడి ఉన్నారని నమ్మి ఈ వాక్యాన్ని వినండి. ఈ దినము ఈ వాక్య పరిచర్యకి అనేక మంది తమ యొక్క అమూల్యమైన ఆర్థిక సహకారము, ప్రార్థన సహకారంతో ప్రోత్సహించారు. ఈ వారంలో జరుగుతున్న కార్యక్రమానికి సహకరించిన ప్రతి కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించాలని ఆత్మీయ తండ్రిగా కోరుచున్నాను. వాక్యంలోనికి వెళ్ళకముందు చిన్ని ప్రార్థన చేసుకుందాం, హృదయాలను సిద్ధపరచుకుందాం. పరమ తండ్రి, ఈ యొక్క సమయాన నీ ప్రియబిడ్డలు నీ సన్నిధిలో కూడి ఉండి నీ కనుదృష్టి వారి మీద ఉంటుండగా నీవు వాక్యాన్ని అందిస్తున్నావు. నా నోట నీ మాట ఉంచుము, నీ స్వరం వినిపింపచేయము. నీవే ప్రత్యక్షపరచుకొనుము, నీవే మహిమ ఘనత తెచ్చుకొనుమని వాక్య పరిచర్యకి సహకరించిన ప్రతి కుటుంబాన్ని దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. 8వ వచనము. అంతటా ఆయన ఆ 5 రొట్టెలు 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచెను. ఆకాశమందున నా తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అండ్ ఈ బ్లెస్సెడ్, అది ఏ రీతిగాన తీసుకోండి. ప్రభు ఆ రొట్టెలను ఆ చేపల్ని ఆశీర్వదించాడు. తన చేతిలో పట్టబడినందుకు స్తుతులు చెల్లించాడు. విరిచేశాడు నిన్ను నన్ను. దాని వెనుక ఆయన ఆ సంకల్పం ఏమిటి? మనమందరము తెలుసుకోవలసింది, దేవుడు విరిచుట వేధించడానికి కాదు, ఉపయోగించడానికే. ఆశీర్వదించడము చాలా ఆహ్లాదకరం, గ్లోరియస్. ఎంత ఆహ్లాదకరమో విరిచుట కూడా అంత అవసరమే. ఒకటి తెలుసుకో, ఆయన వేధించడానికి కాదు నిన్ను విరిచేది, నిన్ను వాడుకోవడానికి. ఎలా వాడుకుంటాడో చెప్పలేము. దేవుడు విరుచుట వేధించడానికి కాదు, వాడబడడానికే. రెండవది, దేవుడు విరుచుట వినాశానికి కాదు, విస్తరించడానికి. 5 రొట్టెలు 2 చిన్ని చేపలు, ఇవి ఏ పాటివి అని శిష్యులు తీసుకొస్తే ప్రభువు దాని విస్తారణ ఎలా చూస్తున్నాడో తెలుసా? చేతిలో ఉన్నవి 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ప్రభువు ఎలా చూస్తున్నాడో తెలుసా? మీరు జాగ్రత్తగా చూస్తే పచ్చిక మీద పంక్తులు పంక్తులుగా అందరినీ కూర్చుండబెట్టండి. క్రమం తెచ్చేసాడు అక్కడ, క్రమం తెచ్చేశాడు. నా ప్రియమైన సంగమ, దేవుడు అద్భుతాలు చేస్తున్నప్పుడు మన జీవితాల్లో క్రమం తెస్తాడు. మన యొక్క సంఘాలు బీదరికములో ఉన్నప్పుడు, లేక బీద స్థితిలో వస్తున్నప్పుడు ఒక క్రమం లేదు. మూకుమ్మడిగా వచ్చేయడం, లేకపోతే కానుకల కోసం ఇచ్చేటప్పుడు మీదకి వచ్చి పడిపోవడం, ప్రార్థనల కోసం క్రమం లేదు. కానీ దేవుడు అద్భుతం చేయాలంటే క్రమము. తదుపరి ఇప్పుడు ఈ క్రమంలోకి వచ్చారు. మీరందరూ లైన్లో కూర్చున్నారు. దేనికి స్తోత్రం. మీరు మొట్టమొదటిలో ఇలాగ వచ్చారండి, లైన్లో కూర్చున్నారండి, మీదడిపోయేవారు. మీకే తెలుసు, నేను చెప్పాలి మీ డాడీని, నాకు తెలుసు మీరు ఎలా మీదడిపోయేవారు. అలాంటి జీవితాలన్నిటినీ మార్చి ఒక క్రమంలో పెట్టాడు. 5,000 మందికి అక్కడ పురుషులు, వాళ్ళ యొక్క వైఫ్స్, వాళ్ళ భార్యలు,
ఆ భార్యల చంకన ఉన్న చంటి బిడ్డలు, వీళ్ళందరినీ క్రమంలో పెట్టమన్నాడు. దేవుడిని చూస్తుంది 5 రొట్టెలు 2 చిన్న చేపలు కాదు, క్రమములో ఉండి తన బిడ్డలను చూస్తున్నాడు. పంక్తులు పంక్తులుగా కూర్చుండబెట్టండి, క్రమములో ఉండండి. ఈ కరోనా సీజన్లో కూడా క్రమములో ఉండండి, క్రమములో ఉండండి. క్రమములోనే మీ యొక్క ప్రవర్తన నియమావళి ఉండాలి, క్రమంలోనే మీ దూరము పాటించాలి, క్రమంతోనే ముందుకు వెళ్ళాలి. అప్పుడే అద్భుతాలు చూస్తారు, అప్పుడు ఏ కీడు మీ వద్దకు రాదు. ప్రభువు ముందుగా చూస్తున్నాడు. పంక్తులు పంక్తులుగా కూర్చుండబెట్టండి. తరువాత వారికి ఆయన ఆ రొట్టెలను పంచి ఇస్తున్నాడు. ఆయన చూస్తుంది ఏమిటో తెలుసా? విస్తారమైన సాధనాలుగా పరిచర్య విస్తరించబడిపోయింది. నీ జీవితము, నీ కుటుంబంలో ఒక భార్యగా, ఓ తల్లిగా మిగిలిపోయాను అనుకుంటున్నావా? ఏంటండి ఈ లైఫ్, ఎప్పుడు ఇదే బాధతో ఉన్నానని దేవుడు నిన్ను విరిచేశాడు, వేధిస్తున్నాడు అనుకుంటున్నావా? ఇప్పుడు ఆయన నిన్ను వాడుకోవడమే కాదు, ఇప్పుడు తల్లిగా వాడుకున్నాడు, ఒక భార్యగా వాడుకున్నాడు, ఒక అన్నగా తమ్ముడుగా వాడుకున్నాడు. ఇప్పుడు తల్లిగా ఉన్న నీవు ఎందరికో అమ్మగా వాడుకుంటాడు దేవుడు. ఇప్పుడు 4 బిడ్డలకి 5 బిడ్డలకి తండ్రిగా ఉన్న నిన్ను ఎందరికో ఆత్మీయ తండ్రిగా వాడుకుంటాడు దేవుడు. గొప్ప కార్యాలు విశాలపరుస్తాడు. ఇంకొక రీతిలో చెప్పాలంటే ఆయన పంక్తులు పంక్తులుగా కూర్చుండబెట్టండి అంటే అర్థం ఏంటంటే, తోటమాలి పువ్వుల కోసం ఒక క్రమములో విత్తనాలు వేసేస్తే ఎలాగ చేయాలో వేయడానికి అలాగూ చేయమని చెప్తున్నాడు దేవుడు. ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపల ద్వారా ఒక బృందావనాన్ని నేను తయారు చేయబోతున్నాను. హల్లెలూయా. ఒక బ్యూటిఫుల్ గ్రీన్ పార్క్ నేను తయారు చేయబోతున్నాను. అప్పుడు వారు పంక్తులుగా కూర్చున్నప్పుడు చక్కని పూల తోట వలె క్రమములో ఉంటుంది. అప్పుడు వంకాయలు కాయగూరలు ఒక లైన్లో ఉంటాయి, బెండకాయలు కాయగూరలు ఇంకొక లైన్లో ఉంటాయి. అవన్నీ క్రమములో ఉంటాయి. అది చూసినప్పుడు కాయగూరలు తిననోడు నోరు కూడా ఊరుతుంది, అంత ఆకర్షణ వచ్చేస్తుంది. అదే పచ్చగడ్డిలో పిచ్చి పిచ్చిగా ఉంటే దాన్ని ఎవడో ఆకర్షణీయంగా చూడడు. నా ప్రియమైన సంగమా, మీ జీవితాల్ని, నలిగిపోయిన మీ జీవితాల్ని ప్రభువు ఆకర్షణీయంగా మారుస్తున్నాడు. పంక్తులు పంక్తులుగా కూర్చుండబెట్టండి. ఒక చోట 100 మంది లైన్లో ఉండాలి, ఒక చోట 50 మంది లైన్లో ఉండాలి. ఈ పంక్తులుగా కూర్చున్నప్పుడు చూసేటప్పుడు దేవుని ఎరగని ప్రజలు ఆకర్షించబడాలి. వాట్ ఏ డిసిప్లిన్, వాట్ ఏ బ్యూటీ ఇస్ దేర్. నిన్ను, నీ కుటుంబం ఆ క్రమంలో పుష్పాల బృందావనముగా కనబడుతుందా? నీ తోట పంక్తులు పంక్తులుగా ఉన్న క్రమములో ఉండి చక్కని కాయగూరల తోట వలె, పుష్పాల తోట వలె నువ్వు ఉన్నావా? మొట్టమొదటిగా విరిచినప్పుడు అది వేదనగా ఉంటుంది, కానీ దేవుడు వాడుకుంటాడు. రోజుగా విరిచినప్పుడు అది చిన్ని ముక్కలైపోయినట్టుగా ఉంటుంది, కానీ తర్వాత సౌందర్యముగా మార్చబడుతుంది, విస్తరించబడుతుంది. నేను మీకు చెప్పనవసరం లేదు, కానీ మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. యోబు సంగతి మీకు అందరికీ తెలుసు కదా. అందమైన కూతుర్లు, కొడుకులు, ఆస్తి, ఏమి లోటండి యోబుకి. స్టార్టింగ్ ఆశీర్వాదాలతో ప్రారంభమవుతాయి. ఓకే, ఆశీర్వాదాల మీద ఆశీర్వాదాలు, బిడ్డలు, అందమైన కూతుర్లు, ఎంత చక్కగా ఆస్తిపాస్తులు. ప్రతి వీకెండ్ ఒక పార్టీ చేసుకునేవారు యోబు బిడ్డలు. వీకెండ్ పార్టీలు. ఈ వీకెండ్ పార్టీకి కొడుకులు వీళ్ళందరూ కలిసి చేసుకుంటే నాన్న ఏం చేసేవాడో తెలుసండి. ఈ వీకెండ్ పార్టీలో ఏం తాగేసి, ఏం తప్పుడు పనులు చేసి పోలీసులు దొరికిపోతారా బాబు అని పాపం తండ్రి వాళ్ళకి చెప్పవలసింది చెప్పి వాళ్ళు వీకెండ్ పార్టీకి వెళ్ళిపోతే ఈ తండ్రి మోకరించి ప్రార్థన చేసేవాడు, నా బిడ్డలకి ఏ హాని జరగకూడదని. ఓకే, చెప్పిందంతా చెప్పండమ్మా మీ కొడుకు కూతుర్లకి. వాళ్ళ పార్టీలు అలాగే, నువ్వు నేను ఏం చేయలేం. తెలిసి జరుగుతాయి, తెలిసి తెలవక జరుగుతాయి. ఒక్కోసారి మీకు కనబడుతుంది, ఒక్కోసారి కనపడదు. కానీ కనీసం నీ కంట్రోల్లో లేకపోయినా ఈ వీకెండ్ పార్టీలు, వాళ్ళ దారితెన్నులు నీ కంట్రోల్లో లేవు, వదిలే.
వదిలే, కానీ దేవుని వదలద్దు. దేవుడు పాదాలు పట్టుకుని ఏడవండి. దేవుడు క్రమపరుస్తాడు, అందముగా చేస్తాడు. ఆశీర్వాదకరమైన తండ్రి, ఆశీర్వాదకరమైన బిడ్డలు, ఆశీర్వాదకరమైన ఆస్తి అన్నీ ఉండగా అన్నీ దోచేసి పడ్డాయి. ఎంత లోతుగానో గాయపరిచాడు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధ. అరికాల్లో దురద, తలంతా దురద. ఈ గోర్లు కూడా సరిపోవు, ఈ గోర్లు కూడా ఇరిగిపోతున్నాయి ఆ దురదకి. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? పక్కనున్న వాళ్ళ కొడుకులు పార్టీలకు వాడిన సీసా పెంకులతోటి గోక్కుంటున్నాడు. చూసారా ఎంత అందమైన వాడు చివరికి ఎలాగైపోయిందంటే ఆ సీసా ముక్కలతో గోక్కుంటున్నాడు. ఎంతమంది తండ్రులు ఇలా గోక్కుంటున్నారు మీ సారా సీసాలతోటి? మీ బిడ్డలను క్రమపరచుకోలేక ఎంతమంది గోక్కుంటున్నారు? తల నుంచి ఇంత అరికాలు వరకు బద్దలు కొట్టుకుంటున్నారు. ఆడిని మార్చలేం, ఈడిని మార్చలేం, దాన్ని మార్చలేం. అరికాలు వరకు, నడినెత్తి నుంచి, అరికాలు అంటే ఇదండి తెలుసు కదా, నడినెత్తి అంటే ఈ తల వరకు, ఇక్కడ వరకు గోక్కోవడమే. ఎంత అసహ్యం! ఇంకా తట్టుకోలేక బూడిదలో కూర్చున్నాడు. ఇంకెలా ఉంటాడు? బూసోడుగా ఉంటాడు కదా. బూడిదలో కూర్చుంటే బూసోడు అయిపోయాడు యోబు, అవమానకరంగా మారిపోయాడు. బిడ్డలు చచ్చిపోయారు. వేదన దుఃఖం, వేదన దుఃఖం. బైబిల్ ఏముంటో తెలుసా? ఇదంతా ఆయనకి కానరాదు. ఎందుకు జరుగుతుందో, ఈ నా బతుకు ఇలాగెందుకు అయిపోయిందో అని అతనికి అర్థం కాలేదు. అర్థమైన తరువాత దేవుడు మరలా తిరిగి ఇచ్చినప్పుడు, ఈ విరిచిన తరువాత, ఈ వేధింపులు, ఈ శ్రమంత అయిపోయిన తరువాత ఎంత చక్కగా ఉంటుందో తెలుసా? ఎక్కడైతే సౌందర్యం లేక భూసోడుగా మారాడో ఆ యొక్క యోబు కుటుంబం ప్రపంచంలోకెల్లా బ్యూటిఫుల్గా మారింది. దేవునికి స్తోత్రం. బ్యూటిఫుల్గా మారింది యోబు కుటుంబం. ఎంత బ్యూటిఫుల్ అంటే బైబిల్ ఉంది, యోబు యొక్క కుమార్తెలు తన దేశములో అంతకన్నా సౌందర్యవంతులు ఎక్కడ లేరట. నీ కొడుకులు, నీ కూతుళ్ళు బ్యూటిఫుల్గా మారుతారు. బ్యూటిఫుల్. పంక్తులు పంక్తులుగా కూర్చుండబెట్టండి. నేను వాళ్ళని బృందావనంగా చూస్తున్నాను, వాళ్ళని బ్యూటిఫుల్గా చూస్తున్నాను. వాళ్ళని బ్యూటిఫుల్గా మార్చడానికి ముందు భూషోడుగా మారుస్తున్నాను. బూడిదలో కూర్చుండబెడతాను, సీసా పెంకులతో గోక్కునేటట్లు చేస్తాను. ఈ బాధ, ఈ అవమానాలు అన్నీ తట్టుకున్న తర్వాత ప్రపంచంలోకెల్లా నలుగురు కూతుర్లు అయితే 80 కూతుర్లు, 10 ఎకరాలు అయితే 100 ఎకరాలు, 10 రూపాయలు అయితే 10 కోట్లు. ఈ రీతిగా దేవుడు ఆ దేశమంతటిలో మరల గొప్పవాడుగా చేశాడు దేవుడు. ఈరోజు మిమ్మల్ని కూడా విశాలపరుస్తాడు, బిడ్డలతో విశాలపరుస్తాడు, మీ పరపతిని విశాలపరుస్తాడు, మీ అందాన్ని విశాలపరుస్తాడు, మీలో ఆకర్షణ విశాలపరుస్తాడు. ఆశీర్వాదాలు మునుపటి కన్నా అత్యధికముగా ఉంటాయి. నమ్మండి. దేవుడు విరిస్తే వినాశానికి కాదండి, విస్తృతపరచడానికి, అందముగా మార్చడానికి. మూడవది, చివరగా, దేవుడు విరిచుట వేరు చేయడానికి కాదు, దరి చేర్చడానికి. హల్లెలూయా. వేరు చేయడానికి, సపరేట్ చేయడానికి కాదు, దగ్గరగా చేర్చడానికి. ఎవరిని నీ నుండి వేరు చేశారని అనుకుంటున్నావు? దేవుడు నీ గుండెను వేరు చేశాడా? నీ మనసును వేరు చేశాడా? ఆపరేషన్ల ద్వారా నీ అవయవాలు, నీ కడుపు అంత వేరైపోయిందా? లేక మరి ఒక ఆర్టిఫిషియల్ హార్ట్ వచ్చిందా? లేకపోతే మరి ఒకటి వచ్చినాయా ఈ శరీరంలోనికి? దేవుడు వేరు చేశాడు, కానీ ఆయనకు దగ్గరగా చేర్చుకున్నాడు. ప్రియమైన సంగమా, విరుచుట వేరు చేయడానికి కాదు, దగ్గర చేర్చడానికి. మనలందరినీ దగ్గర చేర్చాలని. కుటుంబాలు దగ్గరైపోవాలి, భార్య భర్తలు దగ్గరైపోవాలి, అన్నదమ్ములు దగ్గరైపోవాలి. ఏ ఆస్తుపాస్తుల ద్వారా వేరైపోయారో, ఏ అనుమానాల ద్వారా వేరైపోయారో, ఏ కలతల ద్వారా వేరైపోయారో, వీటన్నిటిలో మనలందరినీ దగ్గర చేయడానికి, ఒకటి సంఘముగా మనం దగ్గర చేస్తాడు, సంఘముగా దగ్గర చేస్తాడు, కుటుంబంలో దగ్గరగా చేస్తాడు, సార్వత్రికముగా యేసయ్య
తను వేరైనట్టుగా నలగొట్టబడి దూరస్తులుగా మనమందరము దేవుడికి దూరముగా ఉన్న మనల్ని ఆయన విరవబడి ఇది నా శరీరం అని విరిచి మనలందరినీ దగ్గరగా చేర్చాడు. హల్లెలూయా. ఇంతకన్నా మర్మం మీకు ఇంకేం చెప్పగలను? దేవుడికి ఇష్టమైంది తన ప్రియ కుమారుడు నలగొట్టబడడం, మెత్తబడడం. అది ఆయనకి ఇష్టమైంది. ఆయనకి ఇష్టమైంది కాబట్టి ఆ యొక్క కుమారుని మొత్తాడు, బాధించాడు, నలగొట్టాడు. ఈ నలగొట్టడంలో మరలా రాస్తాడు, దేవుడికి నలగొట్టుట ఇష్టమాయను, నలగొట్టుట ఇష్టమాయను. ఎందుకు నలగొడుతున్నాడో తెలుసా? ఆ రొట్టె ముక్కలు వేరైపోయి చిందరవందరైపోవాలని కాదు, అది మరలా సమకూర్చబడాలి, దగ్గరైపోవాలి. నువ్వు దేవునికి దగ్గరైపోవాలి, ఆయన శరీరం అయిపోవాలి. అప్పుడే క్రీస్తు శరీరములో భాగస్థులుగా, క్రీస్తు శరీరములో అవయవములుగా, హస్తములుగా, కాళ్ళగా, అన్ని రీతిలుగా దగ్గరైపోవడానికే నిన్ను విరుస్తున్నాడు. జీవాహారం. నా ప్రియమైన సంగమా, గాడ్ బ్రేక్స్ యూ టు గ్యాదర్, నాట్ టు డిస్పర్స్. దూరం చేయడం కోసం కాదండి దేవుడు నిన్ను విరిచేది. నువ్వు దూరం అయిపోవాలనుకుంటున్నావు. ఓకే, నాకే వచ్చాయి ఈ శ్రమలు, నాకే ఈ బాధలు వచ్చాయి, దేవుడు ఉన్నాడో లేదో, మా అమ్మ నాన్నలు నమ్ముకున్న భక్తి ఏమైపోయింది, వాళ్ళ ప్రార్థనలు ఏమైపోయాయి, వాళ్ళ పరిచర్య ఏమైపోయింది. బెటర్ టు బి అవే ఫ్రమ్ గాడ్. దేవుడిని దూరంగా ఉంటాను. కానీ దేవుడు నేను విరిచింది నువ్వు దూరంగా ఉండడం కాదు, నువ్వు దూరంగా ఉండగా నీ మెడ మీద పడి ముద్దు పెట్టుకుని దగ్గరికి చేర్చుకోవాలని. దేవుడు ఒకవేళ నేను విరుస్తుంటే వేరు చేయడానికి కాదు, దగ్గరగా చేర్చడానికి. దూరం చేయడం కోసం కాదు, దగ్గరగా చేర్చడానికి. ఆయన పిడికెలు విప్పి, అంతవరకు నలిగిపోయింది ఆ పిడికలో, అది విప్పి ప్రతి జీవకోటి కోరికలను తీర్చుతున్నాడు ఆయన. ఆ జీవకోటి కోరికలు తీర్చేది తన ప్రియ కుమారుడిని నలగొట్టాడు, మొత్తాడు, బాధించాడు. ఈ ప్రపంచంలో ఉన్న నేటి తరము, రాబోయే తరము వారి కోరిక జీవాహారం కావాలి అని ఆ గుప్పిటను విప్పాడు కల్వరిలో. మన అందరి కొరకు ఆయన ఇవ్వబడ్డాడు, నలుగుగొట్టబడి. అందుకే అంటాను, యేసును కలిగిన మనమందరము ధన్యులం. కొన్నిసార్లు మనకు దూరం అయిపోయినట్టు కనబడుతుందండి, దూరం అయిపోయినట్టు కనబడుతుంది. కానీ దేవుడు ఒక మంచి చేయడానికే దూరం చేస్తాడు. ఒక తండ్రి తన బిడ్డను అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. అతనుకున్న బిడ్డల్లో ఆ బిడ్డను మరీ గారం చేసి పెంచాడు. రంగులతో కూడిన నిలువుటంగి కుట్టించాడు ఆ తండ్రి ఆ కొడుకుకి. మిగతా వాళ్ళు కుట్టించలేదు, ఆ స్టైలిష్ బట్టలు. ఆ నిలువుటంగీలు చూసుకుని ఆ కొడుకు ఎంత ముద్దుకున్నాడా. ఆ తండ్రి యోసేపు, యాకోబు. ఆ యాకోబు కుమారుడు యోసేపు. ఒకరోజు అన్నయ్యలందరూ వచ్చారు, యాకోబు దగ్గర బిక్కుమంటూ వచ్చారు. ఆ నిలువుటంగిని చూపించారు. ఇది రక్తపు మడుగులో దొరికిందన్నారు. ఈ రక్త మడుగులో దొరికినా నీ కొడుకు చచ్చిపోయి ఉంటాడు. వేరు చేయబడ్డాడు యాకోబు హృదయము లోనించి యోసేపు. దుఃఖం వేదన వీటన్నిటిలోనూ నా కొడుకుని దుష్ట మృగాలు తినివేశాను, నా కొడుకుని దుష్ట మృగాలు చీల్చేశాయి. ఈ రోజులో ఎన్నో కుటుంబాలు ఏడుస్తున్నాయి. కరోనా అనే దుష్ట మృగాలు బిడ్డల్ని చీల్చేస్తున్నాయి ఊపిరాడక. ఎన్నో కుటుంబాలు, తల్లిదండ్రులు ఏడుస్తున్నారు తమ బిడ్డలను కోల్పోయి. నా బిడ్డ చీల్చివేయబడ్డాడు, తినివేశాయి, వైరస్ తినివేశాయి. ఎంతో అంగలార్చాడు, బైబిల్లో ఉంది. అంగలారుస్తే కొడుకులు వచ్చారు, ఎందుకులే, పోయింది అయిపోయింది, ఏది అయింది, ఏడవద్దు, అంగలార్చుకో, ఏడవద్దు.
అప్పటికి ఒకే ఒక సందేశాన్ని ఇస్తాడు కొడుకులకి. ఇది ఈ రోజుగా ఏడుపు కాదురా, రేపు జ్ఞాపకార్థ కూడిక తర్వాత ఆగిపోయే ఏడుపు కాదురా. నేను ఇలాగునే అంగలారుస్తూ అంగలారుస్తూ మృతుల లోకానికి వెళ్ళిపోతాను. వాట్ ఎ పెయిన్ హీ హ్యాస్. ఇక నేను బ్రతికున్నంత కాలం వాడి జ్ఞాపకాలతోనే ఏడుస్తూ సమాధిలోనికి వెళ్ళిపోతాను. కన్నీళ్ళు. వేరైపోయాడు. ఇక నాకు యోసేపు లేడు, నా ముద్దుల కొడుకు లేడు, చనిపోయాడు, వేరు చేయబడ్డాడు. యాకోబు హృదయం అంతా వేధింపబడ్డాది, విరవబడ్డాది, వేరైపోయింది. దుఃఖం దుఃఖం దుఃఖం. కానీ కొన్ని సంవత్సరములైన తరువాత అదే యాకోబు ముందు వేరు చేయబడిన కుమారుడు యోసేపు చేతికి ఉంగరము ధరించిన వాడై, నార వస్త్రములు, ప్రశస్తమైన వస్త్రములు ధరించిన వాడై, మెడకు బంగారు ఆభరణము తొడిగింపబడిన వాడై, రథములో నుంచి దిగుతూ నీ యోసేపును అని ఆ తండ్రి మీద ముద్దు పెట్టుకున్నప్పుడు, యోసేపు యోసేపు నీవు ఇంకా బ్రతికి ఉన్నావా? దేవునికి స్తోత్రం. ఎంత మాట అంటాడో చూడండి. నీవు ఇంకా బ్రతికి ఉన్నావా నా ముద్దుల కొడుక యోసేపు? వేరు చేయబడ్డావు, సమాధిలోకి వెళ్ళిపోయావు, క్రూర మృగముల ద్వారా చీల్చబడ్డావు, చింపబడ్డావు అనుకున్నాను, తినేసాయి అనుకున్నాను ఈ పురుగులు నిన్ను. కానీ నువ్వు ఇంకా బ్రతికి ఉన్నావా? చేతికి ప్రశస్తమైన ఉంగరము ధరించిన వాడై, ప్రశస్తమైన వస్త్రములు ధరించిన వాడై, బంగారు ఆభరణములు మెడను ధరించిన వాడై, ఆ రథములో నుంచి దిగి యాకోబుని కౌగలించుకుని ముద్దు పట్టుకుని ఏడ్చినప్పుడు, ఇంకా బ్రతికి ఉన్నావా? చాలు చాలు. అప్పుడు యోసేపు అంటున్న మాట ఏమిటో తెలుసా? కలిగిన కీడు కలగనివ్వండి, కానీ దేవుడు వాటిని మేలుకే చేశాడు. దేవుడు మేలుకే చేశాడు. నా ప్రియమైన తల్లిదండ్రులు, మనము భద్రపరచలేని మన బిడ్డలు, దూరం అయిపోయారు అనుకునే మేనళ్ళు, తమ్ముళ్ళు, కొడుకులు, కూతుర్లు ఎవరైనా దూరం అయిపోయారు, మట్టికి మట్టి అయిపోయారు, మన్నుకు మన్ను అయిపోయారు, ధూళికి ధూళి అయిపోయారని ఏడుస్తున్నావా? ఒక దినము వస్తుంది నీ కూతుర్ని యేసయ్య రథము ప్రక్కన చూడడం. ఒక దినము వస్తుంది నీ కొడుకుని యేసయ్య రథములో చూస్తావు. ప్రశస్తమైన వస్త్రాలంకరణతో, ప్రశస్తమైన వెండి బంగారు ఆభరణలతో, రాజ్య టీవీతో నీ కుమారుడు దిగుతున్నప్పుడు నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా? నా ప్రియమైన సంగమా, దేవుడు విరిచిన వేరు చేయడానికి కాదు, నిత్యము ఆయనతో కలిపి ఉంచుకోవడానికే సమకూరుస్తున్నాడు. ఈరోజు నువ్వు ఏ రీతిగా వేరు చేయబడ్డావో నాకు తెలియదు, ఏ రీతిగా వేధించబడుతున్నావో నాకు తెలియదు, ఏ రీతిగా నీవు హింసింపబడుతున్నావో నాకు తెలియదు. వీటన్నిటిలోనూ దేవుడు నిన్ను వాడడానికే వేధిస్తున్నాడు. గొప్ప పరికరముగా, విస్తారముగా వాడబడడానికి, గొప్ప ఆశీర్వాదకరముగా విస్తృతపరచడానికి ఇప్పుడు వరకు ఉన్న మీ పరిచర్యను దేవుడు, మీ బాధ్యతలను ఇంకా విస్తారపరుస్తాడు. ఇప్పుడు వరకు మీరు కేవలము నీ భర్తకి భార్య, నీ భార్యకి భర్త, నీ బిడ్డలకి తండ్రి, నీ తండ్రులకి బిడ్డలు. కానీ దేవుడు విశాలపరుస్తాడు. మీ ఉద్యోగాల ద్వారా, మీ క్వాలిఫికేషన్ ద్వారా ప్రభు ఇంకా బలముగా వాడుకుంటాడు. ఒకవేళ వేరైపోయాము అనుకుంటే, శాశ్వతముగా వేరైపోయాం, మన్నుకు మన్ను అయిపోయారు, ఇక అయిపోయింది కదండి అనుకుంటే అయిపోలేదు. బంగారు ఆభరణములు ధరించిన వాడే రాజ టీవీగా దిగుతున్నాడు రాజమార్గములలో. నీ కొడుకు, నీ కూతురు కోల్పోయిన మన వారందరూ దిగుతారు. వాళ్ళందరినీ చూస్తాము, కౌగిలించుకుంటాం. యేసుక్రీస్తునందు విశ్వసించువారు మరణించినను మరలా బ్రతుకుతారు. మరలా బ్రతుకు వాళ్ళందరినీ చూస్తాం, ఇప్పటికన్నా ఘనముగా చూస్తాం. అందుకే యేసయ్య దగ్గరికి రండి, యేసయ్యని నమ్ముకోండి అని కోరుతున్నాను. యేసయ్య చేతిలో పడండి. ఒకవేళ మీ జీవితాలు యేసయ్య చేతిలో లేకపోతే యేసయ్య మిమ్మల్ని పట్టుకోవాలని కోరుతున్నాను. యేసయ్య మిమ్మల్ని పైకెత్తి మేము ఈ కొరకు స్తుతులు చెల్లించాలి.
యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించాలి, యేసయ్య మిమ్మల్ని విరచాలి, అనేక మందికి దీవెనకరముగా మార్చాలి. యేసయ్య నీ ప్రియ బిడ్డలు వాక్యాన్ని విని ఉన్నారు. నీ వాక్యము సజీవమైనది. ఎవరు ఏ పరిస్థితుల్లో ఎక్కడ కూడి ఉండి వాక్యం విన్నా నీ సన్నిధి అక్కడ ఉంది ప్రభువా. నీ సన్నిధిలో వారు కూడి ఉండి వాక్యము విని ఉండగా వినబడిన వాక్యము వారి హృదయములో యథార్థముగా నెరవేర్చబడేటట్లు సహాయించారు. నీ వాగ్దానాలు మా జీవితాల్లో యథార్థముగా నెరవేర్చబడాలి. అందుకే ప్రభువా ఈ యొక్క ప్రత్యేకముగా విజ్ఞాపన ప్రార్థన చేయించున్నాను. ఎందరినో నువ్వు జ్ఞప్తికి తీసుకువస్తున్నావు. ఈ సమయాన ప్రభా జ్వరము, దగ్గు, ఆయాసము, ఊపిరి పీల్చలేని పరిస్థితి, గుండెపోటు, బ్యాక్ పెయిన్తో బాధపడుతున్న బిడ్డల్ని చేతిలో పెట్టుచున్నాం. ప్రతి ఇన్ఫెక్షన్, శరీరములో రుగ్మత, క్రిములను యేసు నామమున లయపరచుచున్నాము. అనారోగ్యముతో బాధపడుచున్న బిడ్డలారా, యేసయ్య మిమ్మును స్వస్థపరచుచున్నాడు. ఈ మాట ప్రభువా నువ్వు నెరవేర్చమని అడుగుచున్నాము. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుచున్న బిడ్డల్ని చేతిలో పెట్టుచున్నాము. ఏ రకమైన అప్పులు, బాధలు, వడ్డీలు, అవమానాలు, ఓ ప్రభువా నెలసరి ఆదాయము సకములోనే అయిపోయి అవస్థలు పడుచున్న అనేకమైన కుటుంబాలు, రాబోయే దినములు ఎలాగుంటాయని బాధపడుచున్న బిడ్డలు నీ చేతిలో పెట్టుచున్నామయ్యా. ప్రతి ఆర్థిక ఇబ్బందులను తొలగించుము ప్రభా. చదువుకొంచున్న బిడ్డలు ఎప్పుడు మరలా కాలేజీలు ఓపెన్ అవుతాయి, స్కూల్స్ ఓపెన్ అవుతాయి, మా బిడ్డల చదువులు ఎలా నడుస్తాయి? ఆన్లైన్లో ప్రభా సెల్ ఫోన్లు కొనుక్కోలేక, ఆన్లైన్లో పాల్గొనలేక భయపడుతున్న వారు ఉన్నారు. అందుకే ప్రభా ఈ విద్యా విషయంలో ఒక మంచి పరిష్కారం ఇమ్మని అడుగుచున్నాం ప్రభా. అంతేకాకుండా ఈ ప్రార్థనలో కూడిన వారు అనేక మంది తమ మనసుల్లో బాధలు చెప్పుకొంచున్నారు. నీకు తెలుసు వారి బాధలు ఏమిటో, వారి మానసిక క్షోభ ఏమిటో. హార్ట్ ప్రాబ్లమ్స్ ప్రభా, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఎయిడ్స్, క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్, ఏ రకమైన వ్యాధులతో బాధపడుతూ మా రోగము గురించి చెప్పలేదే అని అనుకుంటే యేసయ్య నీవు ప్రత్యక్షమై వారిని ఇప్పుడే ముట్టి స్వస్థపరచుము. ఏ రుగ్మతలో ఉన్న నా ప్రియమైన బిడ్డలారా, యేసు క్రీస్తు మిమ్మల్ని స్వస్థపరచుచున్నాడు. ఏ ఆర్థిక ఇబ్బందులో ఉన్న నా ప్రియమైన బిడ్డలారా, యేసు క్రీస్తు మిమ్మల్ని పోషిస్తున్నాడు. ఏ చికాకులో ఉన్న నా ప్రియమైన బిడ్డలారా, యేసు క్రీస్తు మీకు సమాధానం కలుగు చేయుచున్నాడు. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. యేసు క్రీస్తు పక్షపాతి కాదు. ఈ ప్రార్థనలో పాల్గొన్న వారందరికీ మేలు చేయువాడు. యేసయ్యా నీవే కృపాక్షేమములు శుభములతో నింపమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకును, ఆయన ప్రేమించిన బిడ్డలకును, మరి ముఖ్యముగా ఈ కార్యక్రమం చూసి వాక్యములో పాల్గొన్న ప్రతి ఒక్కొక్కరికి సదా తోడై ఉండునుగాక. ఆమేన్. బిషప్ డాక్టర్ కెఆర్ సింగ్, నేర్పుమయ నజరేయ UCIM సెంటర్, కొత్త పరదేశపాలెం, విశాఖపట్నం 531163, ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఫోన్ నంబర్స్ 9440131297 మరియు రెండవది 8500734777.